Namaste. Today let us see about simple present tense. Okay, actually నేను లాస్ట్ క్లాస్లో టెన్స్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. మనం ఫస్ట్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. లెట్ us see the simple present tense. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి యాక్చువల్గా రూల్ అయితే సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసేసుకోవచ్చు. అది కాకుండా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ తెచ్చుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ టెన్స్ని యూజ్ చేయగలం అనమాట. ఓకే, ఫస్ట్ చూద్దాము. మనకి సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఈ విధంగా ఉన్నప్పుడు మనము డూ ఫార్మ్స్ అయితే డూ యూజ్ చేస్తాము. వర్బ్ అయితే V1 ఎస్ యాడ్ చేయాలి, ఎస్ అనేది యాడ్ చేయాలి. అలా కాకుండా మనకి సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ కానీ ఎనీ నేమ్ అయినా సరే, సబ్జెక్ట్లో మనకి ఒక నేమ్ ఉన్నా లేదా ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ ఉన్నా సరే అప్పుడు మన వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. ఈఎస్ కానీ ఎస్ కానీ ఆ వర్బ్ని బట్టి మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది ఐ, ప్రొనౌన్ ఐ, కాబట్టి ఐ ఈట్ అన్ యాపిల్, ఐ ఈట్ అన్ యాపిల్ అని తీసుకుందాం, ఐ ఈట్ అన్ యాపిల్ అని తీసుకుందాం. కానీ ఇక్కడ షీ వచ్చింది చూడండి, నెక్స్ట్ సెంటెన్స్లో షీ వచ్చింది. షీ వచ్చిందంటే ఇక్కడ మన సబ్జెక్ట్ షీ కాబట్టి మనం ఏం చెప్పాం, హీ, షీ, ఇట్ కానీ ఎనీ నేమ్ కానీ వస్తే మనం వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి అని చెప్పాం. సో ఆ రకంగా షీ ఈట్స్ అన్ యాపిల్, షీ ఈట్స్ అన్ యాపిల్ బాగా గుర్తుపెట్టుకోండి. V1 ఫామే ఐ, వి, యు, దే అయితే వర్బ్కి ఎస్ యాడ్ చేయాల్సిన పని లేదు. అలా కాకుండా మనకి సబ్జెక్ట్లో హీ, షీ, ఇట్ కానీ వచ్చి ఎనీ నేమ్ కానీ వస్తే మనం ఖచ్చితంగా వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రూల్ చూస్తాము. యూనివర్సల్ ట్రూత్స్, ఆల్ యూనివర్సల్ ట్రూత్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. ఆల్ యూనివర్సల్ ట్రూత్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. ఎందుకంటే అవి నెవర్ చేంజింగ్, అవి అలాగే ఉంటాయి కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనం యూజ్ చేసిన వర్బ్ ఏంటి, రైజెస్, ఇది V1. ఓకే, ప్లస్ ఎస్ యాడ్ చేసాం. ఓకే, ఎస్ ఎందుకని, ద సన్ మనం నేమ్ ముందు చెప్పుకున్నాం కదా, నేమ్ కానీ హీ, షీ, ఇట్ కానీ వస్తే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలని ఆ రూల్ ప్రకారం ఎస్ యాడ్ చేసాము, అది ఓకే. అండ్ నెక్స్ట్ ఇది యూనివర్సల్ ట్రూత్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈరోజు కానీ రేపు కానీ ఇంకో సంవత్సరం తర్వాత కానీ అది ఎప్పటికీ అన్చేంజింగ్, నెవర్ చేంజింగ్, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అటువంటివి చెప్పాలన్నప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. మనం వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి, V1, V2, V3 ఏ గ్రామర్ బుక్లో అయినా దొరుకుతాయి, లేదా మనకి నెట్లో సర్చ్ చేస్తే ఈ ఫార్మ్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఫార్మ్స్ నేర్చుకున్నారంటే వర్బ్ ఫార్మ్స్ మనకి ఏ టెన్స్ రాయడం అనేది ఈజీగా వస్తుంది. ఈ వర్బ్ ఫార్మ్స్ వచ్చినాయంటే టెన్స్ రాయడం మనకి ఒక 50% వచ్చేస్తుంది. సెంటెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఏ టెన్స్లో ఉంది అనేది. ఆ తర్వాత అది మళ్ళీ ఏ టైప్ అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఎవరైనా సరే మనకి టెన్సెస్ బాగా రావాలి అంటే ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ అనేవి బై హార్ట్ చేసేసుకోండి, అది ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆ ప్రకారం కూడా మనకి యూనివర్సల్ ట్రూత్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఓకే, అందుకనే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కానీ ద సన్ ఈజ్ రైజింగ్ అని, ద సన్ హ్యాస్ రైజన్ అని, లేకపోతే పాస్ట్ కానీ యూజ్ చేయకూడదు. ఓకే, ఇది ఒక రూల్. నెక్స్ట్ చూడండి, హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్ అంటే అలవాటైపోయిన పనులు, డైలీ అదే టైంకి రొటీన్గా చేస్తామన్నమాట, ఇంకా మారదు. అటువంటి యాక్షన్స్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. ఓకే, అటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది చూడండి, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఇది ఈ రోజు మాత్రమే కాదు, నాకు కొన్ని సంవత్సరాలు అలవాటైన పని, ఇక ముందు కూడా డైలీ ఆ పని చేస్తాను. అంటే రోజు నేను ఎర్లీగా లేస్తాను అంటే అది హ్యాబిచువల్, అలవాటు అయిపోయిన పని. ఓకే, లేదా ఐ టేక్ కాఫీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ అంటే అది కూడా అలవాటు అయిపోయింది అట్లా. లేదా ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఇలా అలవాటైన పనులు హ్యాబిచువల్, డైలీ క్రమం తప్పకుండా అదే టైం చేసే పనులని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. అటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి మనం ఏమి యూజ్ చేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వర్బ్ వేక్ V1 రాసాం. ఓకే, దీని V2 ఫామ్ వోక్, అవేకెన్. ఓకే, సో ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ అనేవి బాగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే టైం ఇండికేటర్స్. టైం ఇండికేటర్స్ అంటే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీ, జనరలీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, సమ్టైమ్స్, ఎవర్, నెవర్, యూజువల్లీ, ఆల్వేస్, అకేషనల్లీ,
రేర్లీ ఎక్సెట్రా ఇటువంటి వర్డ్స్ వచ్చినాయంటే వీటిని టైం ఇండికేటర్స్ అంటారు. అటువంటి టైం ఇండికేటర్ కనుక మన సెంటెన్స్లో యూజ్ చేస్తున్నామంటే ఆ సెంటెన్స్ని మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఈ టైం ఇండికేటర్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, వర్బ్ వచ్చేసి V1 ఫామ్ రీడ్, ఆబ్జెక్ట్ న్యూస్ పేపర్ అండ్ టైం ఇండికేటర్ ఏది డైలీ. టైం ఇండికేటర్ డైలీ అనే టైం ఇండికేటర్ని మనము యూజ్ చేసాం. ఓకే, సో ఈ టైం ఇండికేటర్స్ యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ని ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఓకే, అలాగే నెక్స్ట్ రూల్ ఏంటంటే కాన్స్టెంట్ అన్చేంజింగ్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని ఎన్ని తరాలైనా మారు లేదా మార్పు రాదనమాట. అటువంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడితే అవి కాన్స్టెంట్ అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ అంటారు. అటువంటి వాటికి యూజ్ చేయాల్సింది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. అటువంటి వాటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఐఎమ్ ఏ టీచర్. గత కొన్నేళ్ళుగా టీచర్గానే వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు టీచర్గానే ఉన్నారు, ఇక ముందు కూడా ఆల్మోస్ట్ టీచర్గానే కంటిన్యూ అవుతాం కదా. సో నా ప్రొఫెషన్ అనేది అన్చేంజింగ్ సిచ్యువేషన్ కాబట్టి అది చెప్పడానికి మనం ఏమి యూజ్ చేసామో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసాం. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ టీచర్. సో ఐఎమ్ ప్రెజెంట్ టెన్స్ V1. ఓకే, దీనికి వర్డ్ కానీ ఇది V2. ఓకే, సో ఈ విధంగా సో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసే కాన్స్టెంట్ అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ని చెప్తున్నాం. అలాగే సండే ఈజ్ ఏ హాలిడే అంటాం. సండే వాజ్ ఏ హాలిడే అని కానీ సండే షెల్ బీ హాలిడే అని కానీ చెప్పాం. ఎందుకంటే ఇది అన్చేంజింగ్ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా సండే అనేది హాలిడేగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ వెళ్దాము. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్స్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే తొందరగా వెంటనే జరిగే యాక్షన్స్ నో గ్యాప్ అనమాట. వెంటనే జరిగే యాక్షన్స్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్తాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఇఫ్ యూ పుల్ ద రోప్ ద బెల్ రింగ్స్. ఇక్కడ ఏమంటున్నావు, రోప్ పుల్ చేస్తే బెల్ రింగ్ అవుతుందంటే ఆ రెండింటికి మధ్య గ్యాప్ ఉండదు. ఈ యాక్షన్ వన్స్ జరుగుతూనే ఇమ్మీడియట్గా ఈ యాక్షన్ 2 అనేది జరిగిపోతుంది. అటువంటి 2 యాక్షన్స్ జరిగినప్పుడు 2 యాక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక యాక్షన్ అయితేనే సెకండ్ యాక్షన్ ఇమ్మీడియట్గా జరిగితే వితౌట్ గ్యాప్ దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. అలాగే ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద బల్బ్ గ్లోస్. ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద బల్బ్ అంటే ఇమ్మీడియట్గా స్విచ్ చేస్తేనే బల్బ్ వెలుగుతుంది, నో గ్యాప్, ఇజంట్ ఇట్? సో అలాంటి ఇమ్మీడియట్ యాక్షన్స్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్. అది జరగచ్చు ఫ్యూచర్లో అని అనుకున్నప్పుడు కూడా కొన్ని యాక్షన్స్ చెప్పొచ్చు అనమాట. ఎలాంటివంటే స్కూల్ రీఓపెన్స్ ఆన్ మండే. మనకి లాస్ట్ వర్కింగ్ డే రోజు డిక్లేర్ చేస్తారు. స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th June. కానీ అది ఫ్యూచర్ యాక్షన్ కదా. మనం ఇంకా ఏప్రిల్లో ఉన్నాం కానీ ఈ సెంటెన్స్ చెప్తాం కదా. అంటే ఏంటి, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్షన్ జరుగుతుంది అని. అటువంటిప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. రీఓపెన్స్ V1. ఓకే, ఎస్ ఎందుకని స్కూల్ నేమ్. ఓకే, ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఆన్ మండే ఈ ప్రిపోజిషన్ రీఓపెన్స్ V1. మొత్తానికి ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, ఆ విధంగా ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ కూడా ఎగ్జాంపుల్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ మండే ఇటువంటివి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ కొటేషన్స్. మీకు తెలుసు తెలుగులో ఎవరు గొప్ప వాళ్ళు చెప్పిన మాటల్ని కొటేషన్స్ అంటాము. అలాగే ప్రొవర్బ్స్ అంటే సామెతలు, హిస్టారికల్ ఈవెంట్స్, కామెంటరీ. మనకి గేమ్స్కి వాటికి కామెంటరీ చెప్తారు కదా, కామెంటరీ కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కానీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. మీరు న్యూస్ పేపర్ చదివారంటే ఈరోజు న్యూస్ పేపర్లో మీరు ఫైండ్ అవుట్ చేసేవన్నీ నిన్నటి న్యూస్ కదా. కానీ మీరు ఆ హెడ్డింగ్స్ చూసారంటే అవి సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి, పాస్ట్లో ఉండవు. ఓకే, సో ఎనీ న్యూస్ పేపర్ అది హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానివ్వండి, మనకి హెడ్లైన్స్ పేపర్ న్యూస్ హెడ్లైన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తారు. ఓకే, సో అలాగే కొటేషన్స్, ప్రాబ్స్ ఇవి కూడా చేంజ్ కావు కాబట్టి వీటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే మెరిసేదంతా బంగారం కాదు. యూజ్ చేసిన వర్డ్ ఏంటి మనము ప్రెజెంట్, దట్ ఈస్ V1 ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది వర్స్ కానీ షాల్ కానీ యూజ్ చేయాలి. ఓకే, ఎందుకని ఇది ప్రాబబ్ కాబట్టి. ఈ విధంగా ఈ రూల్స్ అనేవి నేర్చుకుంటే మనం ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. కొంచెం నిదానంగా 1 or 2 times చూడండి, పెద్ద కష్టమే కాదు, ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.